అమ్మా చందు, టిఫిన్ చేద్దుగానిరా. టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో. నాకు మాత్రం మెసేజ్ చేయాలి. అలాగే అమ్మా, నువ్వు బయలుదేరు. మీరిద్దరూ బాగుండాలని మీ పెళ్లి చేసింది. మీ ఇద్దరు అలా కొట్టుకుంటూ అరుచుకుంటూ కాపురం నాశనం చేసుకుంటే తను తట్టుకోలేకపోతోంది. అమ్మా చందు, చందు, మీ అమ్మ ఏది అని అడిగితే మీటింగ్కి వెళ్ళిందని చందునే చెప్పింది. అంతకంటే ఇంకేం కావాలి? తనకి మీటింగే ముఖ్యం అనుకుంటే నాకు చెప్తే చందుకు తోడుగా నేనుండేవాడిని కదా. ఎంత దారుణో చూడనా. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయింది. అసలు తప్పు తనది కాదు వదినా, నాది. తనని నమ్మి చందు బాధ్యతలు తనకు అప్పచెప్పాను చూడు, ఆ తప్పు నాది. కృష్ణ, ముందు మనం ఆలోచించాల్సింది చందుని కాపాడుకోవటం. భగవంతుడు మన మొర విని మన చందుని మనకి దక్కించాలి అని కోరుకో. డాక్టర్, చందుకు ఎలా ఉంది? హిమోగ్లోబిన్ బాగా తక్కువైంది. ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయ్యాయి. ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం కృష్ణ గారు. మీరు పని చేయండి, వెంటనే ఇంటికెళ్ళి తన పాత రిపోర్ట్స్ ఒకసారి తీసుకురండి. డాక్టర్ జైన్ గారు ఒకసారి చూడాలి అన్నారు. సరే డాక్టర్, ఇప్పుడే తెస్తాను. డాక్టర్, చందుని చూడొచ్చా? తన స్పృహలో లేదు. అయినా ఒక్కసారి చూడాలి డాక్టర్, ప్లీజ్. సరే, వెళ్ళి చూడండి. అమ్మా చందు, చందు, నాకు అన్యాయం చేయకమ్మా. జీవితంలో ఇప్పటికే చాలా నష్టపోయావు. నిన్ను పోగొట్టుకుని బ్రతికే శక్తి మాకెవ్వరికీ లేదమ్మా. మా కోసం కళ్ళు తెరవు చందు. చందు, 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 ఎక్కడున్నావు చందు? నీకు గుడ్ న్యూస్. మనకి ఢిల్లీ కాంట్రాక్ట్ ఓకే అయింది. క్లయింట్స్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్. దీనివల్ల మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. చందు, చందు, ఏమండి? ఎవరి కోసం చూస్తున్నావు? చందు కోసమా? నేను రావడం ఒక అరగంట లేట్ అయి ఉంటే ఇదే ఇంట్లో చందు శవమే నీకు స్వాగతం పలుకుండేది. ఏంటండి మీరు మాట్లాడేది? నిజం. చందు చావు బ్రతుకుల మధ్య ఉంది. దానికి కారణం నువ్వు. నేనా? ఖచ్చితంగా నువ్వే. నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను బయటికి వెళ్ళాను. కానీ నువ్వేం చేసావు? తన కర్మానికి తను వదిలేసి క్లయింట్స్ తో మీటింగ్ అని వెళ్ళిపోయావు. నీకెంతసేపు డబ్బు, పలుకుబడి, పరపతి, హోదా ఇవే ముఖ్యం కదా. అందుకే కదా నా కూతురు వదిలేశావు. లాభం వచ్చిందా? ఆ లాభం ఏం చేసుకుంటావు? ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తావు? నువ్వు ఎంత సంపాదించినా నా కూతుర్ని తిరిగి తీసుకురాగలవా? అది నీ వల్ల అవుతుందా? నేను వెళ్ళలేదండి, తనే బలవంతంగా పంపించింది. Shut up! చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషి మీద
అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? తనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం పర్వాలేదమ్మా, నువ్వు మీటింగ్కి వెళ్ళని పంపించిందా? ఎందుకింత నీచమైన స్థాయికి దిగజారావు? ఇక చాలా ఆపండి. ప్రతి దానికి నన్ను వేరు చేసి మాట్లాడతారేంటి? చందు మీకు కూతురైతే నాకు కూతురే. చందు మీద మీరెంత ప్రాణం పెట్టుకున్నారో నేను అంతే ప్రేమను పెంచుకున్నాను. నేనెందుకు తనని నిర్లక్ష్యం చేస్తాను? నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నిజం? నువ్వు చెప్పేదంతా నిజం అబద్ధం అని చెప్పడానికి కూడా తన స్పృహలో లేదు తెలుసా? నేను వచ్చేసరికి రక్తం కక్కుకుంటూ ఆఖరి క్షణంలో ఆశ్రయం అందించే మనిషి కోసం దిక్కులేని అనాథలాగా ఈ నట్టింట్లో పడుంది. దీనికి కారణం నువ్వు కదా? మీకు ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళను అంటుంటే తనే బలవంతం చేసి మరీ పంపించింది. ఎవరి మీద ప్రమాణం చేస్తే మీరు నమ్ముతారో నాకు అర్థం కావడం లేదు. వద్దు జయంతి, ఏం చెప్పొద్దు. నువ్వు ప్రమాణాలు చేసి నన్ను నమ్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా కూతురు కోరిక తీర్చడం కోసం నీ మెళ్ళో తాళి కట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ స్థాయి అంటే తెలిసి కూడా నేను భార్యం చేసుకుని తప్పు చేశాను. ఓ ఎంప్లాయీగా మీ కంపెనీలో చేరిన వాణ్ణి నీకు భర్తగా మారితే ఎన్ని మాటలు వినాల్సి వస్తుందో తెలిసి కూడా తప్పు చేశాను. ఏమన్నారు? తప్పు చేశారా? నా మెడలో తాళి కట్టి తప్పు చేశారా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. నువ్వు చేసిన దారుణం కంటే ఏది ఎక్కువ కాదు. ఇంతకాలం నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళావు. ఏ చిన్న గొడవ వచ్చినా ఇల్లు విడిచి వెళ్ళిపోవడం నీకు అలవాటేగా. వెళ్ళిపో. మళ్ళీ ఈ జన్మలో నా కంటికి కనిపించు. గెట్ అవుట్. గెట్ అవుట్ ఐసే. గెట్ అవుట్. చాలా గొప్ప మాట అన్నారా. చాలా చాలా థ్యాంక్స్. నిజం చెప్పిన నమ్మలేని మనుషులు ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారు? చాలా థ్యాంక్స్. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చందు కోసం మీరు ఎంత కాంప్రమైజ్ అయ్యారో నేను అన్ని మెట్లు దిగానని తెలుసుకోండి. నాకు నిజంగా డబ్బు, హోదా, పలుకుబడి ఇవే కావాలనుకుంటే మీ వెంటపడి మీ ప్రేమ కోసం ఎదురు చూసేదాన్ని కాదు. మీరు నా ప్రేమని కాదన్న రోజు పిచ్చిదాల్లో కుమిలిపోయేదాన్ని కాదు. వేషం మార్చుకున్నాను, పద్ధతులు మార్చుకున్నాను, చివరికి నన్ను నేనే మార్చుకున్నాను. ఎవరి కోసం? మీకోసం, చందు కోసం. అలాంటి చందుని నేను పొట్టన పెట్టుకోవాలని చూశాను అన్నారు చూడండి. ఆ మాట నా మనసుని ముక్కలు చేసింది. వెళ్ళిపోతాను. నా మాటలు నిజమో అబద్ధమో ఆలోచించడం కూడా చేతగాని మీ ముందు భిక్షగత్తెలా నిలబడలేను. వెళ్తాను. రామయ్య, అయ్యా, నాకు నువ్వు ఇలా సేవలు చేసుకుంటూ నేను ఇలా నొప్పులతో బాధపడుతూ ఎన్నాళ్ళురా ఇలా? ఎన్నాళ్ళు అంటే అదే మాటయ్యా. మన వయసుని ఈ బాధల్ని మర్చిపోయి చిన్నపిల్లలతో గెంతేదెప్పుడురా? ఓ అదా అయ్యా, దాందే ఉందయ్యా. ఆ దేవుడు కరుణిస్తే సంవత్సరం తిరిగేటప్పటికి ఈ నట్టింట్లో పసిపాప పారాడదా అయ్యా. ఆ బిడ్డ వచ్చింది అంటే ఇక తమ సంతోషానికి అవధలే ఉండవయ్యా. ఆ రోజు కూడా తొందరగానే రావాలరా. పెళ్లి కాదేమోననుకున్న నా కూతురికి
చందుదయ వల్ల పెళ్లి జరిగింది. ఇప్పుడు మనవడు మనవరాలు పుడితే ఈ జీవితానికి ఇక చాలురా. ఇప్పుడెవరై ఉంటారా? అమ్మా జయంతి, ఏంటమ్మా ఇది ఇలా వచ్చావు? మళ్ళీ ఏం గొడవలు పడి రాలేదు కదా? అంటే నేను ప్రతి దానికి ఇలాగే గొడవలు పడతాను అని మీరు డిసైడ్ అయిపోయారా డాడీ? అది కాదమ్మా. అవును, గొడవే అయ్యింది. కాకపోతే నా అంతటి నేను ఇల్లు వదిలిపెట్టి రాలేదు డాడీ. ఆయన గెట్ అవుట్ అని అరిచి మరీ చెప్పారు. ఏంటమ్మా, అల్లుడు గారు అంత మాట అన్నారా? కృష్ణబాబు గారు అలా ఎందుకన్నారమ్మా? ఆయన అలాంటి మనిషి కాదే. చూసారా డాడీ, రామయ్య కూడా ఎలా అంటున్నాడో? ఆయన అలాంటి మనిషి కాదు అంటే నేను అలాంటి మనిషినా? నేను గొడవలు పెట్టుకొని వచ్చేసానా? ఏంటి డాడీ, నేనేం చెప్పినా ఎవరు నమ్మరా? అలా అని కాదమ్మా, కృష్ణ అలా అంటానికి కారణం తెలియాలి కదా. ఉదయం నేను క్లయింట్స్ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు చందు బాగానే ఉంది డాడీ. కొంచెం ఇబ్బంది ఉన్నా చెప్పమ్మా, నేను మీటింగ్ కి వెళ్ళను అని చెప్పాను. పర్వాలేదు, నాకేం కాదు, నువ్వు వెళ్ళిన అమ్మాయి పంపించింది. నేను తిరిగి వచ్చేసరికి చందుని ఆయన హాస్పిటల్లో చేర్పించారంట. ఏమైందమ్మా చందుకి? తన హెల్త్ గురించి తెలుసు కదా డాడీ. తనకు అలా జరుగుతుందని నాకు తెలీదు. నాకేమాత్రం అనుమానం వచ్చినా నేను అసలు మీటింగ్ వెళ్ళేదాన్నే కాదు. చందు కంటే నీకు క్లయింట్స్ మీటింగే ఎక్కువ అంటూ మాట్లాడారు. నిన్ను నమ్ముకుంటే నా కూతుర్ని చావు బతుకుల మధ్యకి నెట్టావు అని నానా మాటలు అన్నారు డాడీ. నిజమేనమ్మా, అతనేదో ఆవేశపడ్డాడని నువ్వు ఇలా వచ్చేయటం ఏంటి? ఏం చేయండి డాడీ? నా ఇంట్లో ఉండొద్దు అన్నాక నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇటు మీరు కాదని అటు ఆయన కాదంటే నేను ఎక్కడ ఉండాలో చెప్పండి. అంటే నా ఉద్దేశం అది కాదమ్మా. చందుకు బాగలేదంటే ఆయనతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఇలా ఇక్కడికి వచ్చేయటం ఏంటి? నా కూతురు మొహం చూడొద్దు, నాకు కనిపించుకొని తిడుతుంటే నేను ఎలా వెళ్ళండి డాడీ? వెళ్ళినా ఆయన నన్ను ఉండనిస్తారా? విచిత్రం చూడండి డాడీ. నేను చందుని పట్టించుకోకుండా వెళ్ళాను అని చందు ఆయనకి చెప్పిందంటున్నారు. అసలు నన్ను పంపించిందే చందు. అలాంటిది చందు అలా చెప్పడం ఏంటి, ఈయనది నమ్మడం ఏంటి? లేదమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. చనిపోయిన అమ్మ మీద మీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను డాడీ. నేను చందుని వదిలేసి వెళ్ళలేదు. చందు బలవంతంగా మీటింగ్ క్యాన్సిల్ చెయ్యొద్దు, నాకు బానే ఉంది వెళ్ళు అంటేనే వెళ్ళాను. కానీ చందుని నిర్లక్ష్యం చేసి మాత్రం వెళ్ళలేదు డాడీ. ఊరుకోమ్మా, నువ్వు బాధపడకు. నాకు తెలుసమ్మా, నువ్వు కోపడ్డావు అంటే నమ్ముతాను గాని నువ్వు చందుని నిర్లక్ష్యం చేసావంటే నేను నమ్మలేనమ్మా. కానీ ఈ నమ్మకం ఆయనకి నా మీద లేకుండా పోయింది డాడీ. చందుని నేను కనకపోయినా కన్న బిడ్డలాగే చూసుకున్నాను డాడీ. ఎన్ని గొడవలైనా చందుని ఏ రోజు ఒక్క మాట అనలేదు. నాకు ఆలోచనే లేదు. అలాంటి చందుని నేను నిజంగా తట్టుకోలేకపోతున్నాను డాడీ. ఊరుకో తల్లి, ఊరుకో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చందు గురించి. తనకు ఎలా ఉందో ఏంటో ముందు తెలుసుకోవాలి. డాక్టర్ ఎలా ఉందండి? కొంచెం బెటర్మెంట్ ఉంది. బ్లడ్ ఎక్కిస్తున్నాం. బీపీ కంట్రోల్ అయింది. స్పృహలోకి వచ్చిందా డాక్టర్? ఇంకా లేదు, టైం పట్టొచ్చు. చూద్దాం. పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా. తన కండిషన్ నిలకడగా ఉండేంత వరకు హాస్పిటల్ నుంచి పంపించలేం. జాగ్రత్తగా చూసుకోకపోతే
కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వెయిట్ చేయండి. చూసావా వదిన ఎంత పని జరిగిందో? అసలు తనకి ప్రాబ్లం మొదలు కాగానే మనం హాస్పిటల్కి వచ్చుంటే ఇదంతా జరిగేది కాదుగా. ఇప్పుడు బెటర్మెంట్ ఉందన్నారు కదా కృష్ణ, ఎందుకు జరిగింది తలుచుకుంటావు? బీపీ కంట్రోల్ అయింది అంటున్నారు, స్పృహలోకి కూడా వస్తుంది. దేవుడు మనకి మంచే చేస్తాడు, బాధపడకు. అంతే వదిన, మనం చేయాల్సినవి చేయకుండా దేవుడు మంచి చేస్తాడనుకుంటే సరిపోతుందా? మనం ఖచ్చితంగా మంచి చేయాలనుకుంటే ఈరోజు చందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. జయంతి పట్టించుకోకుండా వెళ్ళింది కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. పర్వాలేదు వదినా, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నా కూతురికి నేనున్నాను. అసలు తప్పు నాదే. అవతల మనుషులు ఉన్నారనుకోబట్టే కదా ఇదంతా జరిగింది. నాకు నా కూతురికి ఎవరూ లేరనుకుంటే ఏ బాధ ఉండదు. మా జాగ్రత్తలో మేముంటాం, అదే కరెక్ట్. బాబు కృష్ణ, చందుకి ఇలా జరుగుతుందని అనుకోలేదు బాబు. చందుకేం కాదు, దేవుడున్నాడు. అవును మావయ్య గారు, దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టే నేను లాస్ట్ మినిట్లో ఇంటికి రాగలిగాను. దేవుడున్నాడు కాబట్టే తనని నేను లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి తీసుకురాగలిగాను. దేవుడున్నాడు కాబట్టే మాకెవరూ లేరు. నాకు చందుకు నేను అని చాలా చాలా ఆలస్యంగా తెలుసుకోగలిగా. అలా కృష్ణ, జరిగిన దానికి జయంతి చాలా బాధపడుతోంది. ఎందుకంటే బాధపడ్డాం? బాధపడాల్సింది నేను. ఎందుకంటే తను తోడుగా ఉందని నమ్మి వెళ్ళాను కదా. అందుకు నేను బాధపడాలి. అమ్మ కావాలని ఎంతో ఆరాటపడింది, ఎంతో శ్రమపడింది, ఎంతో కష్టపడింది. చివరికి అమ్మని ఇంటికి తెచ్చుకుంది. తనకే కష్టం వచ్చినా అమ్మ తోడుగా ఉంటుంది అనుకుంది. కానీ ఆవిడ గారి బిజినెస్ కంటే చందు ఎక్కువ కాదని అమాయకులు తెలుసుకోలేకపోయింది. పాపం పిచ్చి. కృష్ణ, నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఆవేదనలో ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నా కూతుర్ని అహంకారిగా పెంచానంటే మాత్రం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆడదిక్కులేని సంసారం కాబట్టి అలా పెరుగుండొచ్చు. కానీ దుర్మార్గురాలుగా మాత్రం పెంచలేదయ్యా. జరిగిన దాంట్లో తన తప్పు లేదని చాలా బాధపడుతోంది. చందు వెళ్ళమంటేనే తను వెళ్ళానంటోంది. ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చండి. అయినా నేను ఆవిడని తప్పు పట్టడం లేదు, నన్ను నేను తిట్టుకుంటున్నాను. నా బాధ్యత మర్చిపోయినందుకు నన్ను నేను తిట్టుకుంటున్నాను, అంతేగాని ఇంకొక అనే హక్కు నాకు లేదు. కృష్ణ, ఏంటా మాటలు? తన తప్పు లేదు అని చెప్తున్నారు కదా, అర్థం చేసుకో. నేను ఎవరిని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేనొదిరా. చూడండి, నా కర్మకి ఇంకొకరిని నిందించేంత దుర్మార్గుడిని కాదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా చందు తలరాత్రిని మార్చలేరుగా. మీరెవరో బాధపడద్దు, ఆ హక్కు నాకు నా కూతురికే ఉంది. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మాయిని బాధపడద్దని చెప్పండి. కృష్ణ, నీ బాధని, నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలనయ్యా. కానీ ఒకటి గుర్తుంచుకో, చందు నీకు కూతురైతే నాకు మనవరాలు. ఆ చందు నిన్ను ఒంటరివాణ్ణి చేయకూడదనుకొని నా కూతురుతో పెళ్లి చేసింది, నన్ను ఒంటరివాణ్ణి చేసింది. ఈ వయసులో మనవరాలతో ఆడుకోవాలనే ఆరాటం
నీకంటే నాకు ఎక్కువగా ఉంటుంది. చందుకి ఏం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే అక్కడ జయంతి కూడా కోరుకుంటోంది. ఇది నిజం కృష్ణ. మావయ్య గారు దయచేసి నాకేం చెప్పొద్దు. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. నీకెంతసేపు డబ్బు, పలుకుబడి, పరపతి, హోదా ఇవే ముఖ్యం కదా. అందుకే కదా నా కూతురు వదిలేశాం. నా కూతురు కోరిక తీర్చడం కోసం నీ మెళ్ళో తాళి కట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను భార్యం చేసుకుని తప్పు చేశాను. మళ్ళీ ఈ జన్మలో నా కంటి కనిపించు. గెట్ అవుట్ ఐసే.